శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత పాండవులు అతని అంత్యక్రియలు నిర్వహిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడి శరీరం మొత్తం పంచతత్వాలలో విలీనం అవుతుంది. కానీ ఒక గుండె మాత్రం పదిలంగా ఉంటుంది. ఆ గుండె నార్మల్ గానే కొట్టుకుంటుంది. దీన్నే నీలమణి లేదా బ్రహ్మ పదార్థం అని అంటారు. ఇది గమనించిన అర్జునుడు ఏం చేయాలో తెలియక శ్రీకృష్ణుని గుండెను సముద్రంలో విడిచిపెడతాడు. సముద్రంలోకి వెళ్లిన వెంటనే అది ఒక చెక్క రూపంలోకి మారిపోతుంది. అలానే తేలుతూ ఒడిషా దగ్గర ఉన్న సముద్రంకి చేరుకుంటుంది. ఒక రోజు రాత్రి ఒడిషా యొక్క రాజుకి ఒక కల వస్తుంది. ఆ కలలో ఏం కనిపిస్తుంది అంటే శ్రీకృష్ణుడి గుండె సముద్రంలో ఒక చెక్క రూపంలో ఉంది అని. ప్రొద్దున లేవగానే ఈ రాజు సముద్రం దగ్గరికి వెళ్ళగా అతనికి ఒక చెక్క కనిపిస్తుంది. తర్వాత రాజు ఆ చెక్కను సముద్రం నుండి బయటకు తెచ్చి జగన్నాథ్, బాలభద్ర మరియు సుభద్రాల విగ్రహాలు తయారు చేయించాడు. తర్వాత వాటిని పూరిలోని మందిరంలో ప్రతిష్ఠించాడు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథ్ టెంపుల్లో విగ్రహాలను మారుస్తారు. ఆ సమయంలో బ్రహ్మ పదార్థాన్ని తీసి ఇంకో విగ్రహంలో పెట్టి దాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ బ్రహ్మ పదార్థాన్ని పాత విగ్రహం నుండి కొత్త విగ్రహంలోకి మార్చే సమయంలో పండితుడి కళ్ళకు గంతలు మరియు చేతి గ్లౌస్ ని యూజ్ చేస్తాడు. ఆ పండితుని ప్రకారం గుండె ఎప్పటికీ కొట్టుకుంటుంది అంట. ఒకవేళ మీరు దాన్ని చూస్తే మీ ప్రాణాలు కూడా పోవచ్చు.